నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ఈ పార్టీ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంగా ఎలా ఉంది అంటే చాలా బలోపేతమైనటువంటి స్థితిలో ఉంది. జనసేన జాతీయ స్థాయిలో ఆ పార్టీని మరింతగా ముందుకు తీసుకువెళ్ళాలి. దీనిలో భాగంగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులకు ఆ బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఏదైతే జనసేన వరుస మీటింగ్లు, దానికి సంబంధించి జనసేన క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇతర రాష్ట్రాల్లో కూడా పార్టీ కార్యకలాపాలు భవిష్యత్ కాలంలో ఆయా రాష్ట్రాల్లో పార్టీని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు దానికి సంబంధించి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే కేరళ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడే ప్రారంభమయ్యాయి కార్యకలాపాలు. ఇట్లాంటి క్రమంలో మరికొద్ది రోజుల్లోనే 14, 15, 16 ఈ 3 రోజుల్లో ఢిల్లీలో దేశ రాజధానిలో జనసేనాని అక్కడ మకాం వేయబోతున్నారు. సొంత పార్టీని విస్తరింప చేయాలి, దానికి సంబంధించి పార్టీ వ్యవహారాలు కానీ కార్యకలాపాలు కానీ మరింతగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాల్లో ఫోకస్ పెట్టినటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో, ఎందుకంటే అక్కడి నుంచే రాజకీయాలు అనేది చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి దేశవ్యాప్తంగా జాతీయ స్థాయిలో జనసేన పార్టీకి ఉన్నటువంటి ఆదరణ కానీ అభిమానం కానీ అన్ని రాష్ట్రాలకు విస్తరించాలి, దానికి సంబంధించి కార్యకలాపాలు ప్రారంభించాలి. రాబోయే ఎన్నికల్లో జనసేనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం దక్కేలా చూడాలి అనేది సేనాని ఆలోచన, ఒక వ్యూహంగా కనిపిస్తుంది. 2024 ఎన్నికల సందర్భంలో ఎన్నికలకు ముందు జరిగినటువంటి పరిణామాలు కానీ, మారిన సమీకరణాలు కానీ ఇవన్నీ కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఒక స్టాండ్తో ఒక్కసారిగా అటు ఇటుగా మారాయి. వైనాట్ 175 అనే ఒక నినాదంతో వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఫలితాలను చూడాల్సి వచ్చింది. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇట్లాంటి క్రమంలో ఢిల్లీలో ఏం జరగబోతుంది, ఢిల్లీ వేదికగా జనసేన కార్యకలాపాలు కానీ దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి క్యాడర్కు దిశానిర్దేశం ఏం చేస్తారు, సేనాని ఏం మాట్లాడబోతున్నారు, ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు, ఎటువంటి సూచనలు ఇస్తారు, సలహాలు ఇస్తారు, పార్టీని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఎవరికి బాధ్యత అప్పగించబోతున్నారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో జరిగినటువంటి పరిణామాలు, తెలంగాణలో మేమేంటో చూపిస్తామని చాలా ప్రత్యక్షంగా చెప్పినటువంటి సందర్భం. అక్కడ కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం నేనెంత చేశాను, మా పార్టీ ఎంత చేసింది, అవన్నీ మరిచిపోయి ఒక సమావేశం పెట్టుకోవడానికి మీరు అనుమతి ఇవ్వకపోవటం అనేది బాధాకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎవడొస్తాడో రండి, ఎవడాపుతాడో ఆపండి, మేమేంటో చూపిస్తాం, రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన అంటే ఏంటో చూపిస్తామని చెప్పి చాలా స్ట్రాంగ్గా ఆయన మాట్లాడినటువంటి సందర్భం. ఇట్లాంటి క్రమంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో జనసేనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానులు ఉన్నారు, ఆరాధించేటువంటి వారు ఉన్నారు, మెగా ఫ్యామిలీని ఎంతగానో దగ్గర చేర్చుకునేవారు ఉన్నారు. ఇలాంటి క్రమంలో దాన్నంతా కూడా మనం పాజిటివ్ వేవ్లో తీసుకెళ్లాలి ముందుకి. దీనికి సంబంధించి మన పార్టీ ఏంటి అనేది ప్రతి రాష్ట్రంలో తెలియజేయాలి. దీనికి సంబంధించి 14, 15, 16 ఈ 3 తేదీల్లో ఢిల్లీలో సేనాని ఏం చేయబోతున్నారు, సేనాని గలం దీనికి సంబంధించి రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. దేశ రాజకీయాల్లో ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి చర్చ, జనసేనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది కాబట్టి 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో ముందుకు వెళ్ళినటువంటి పార్టీ, ఒక రికార్డు నెలకొల్పినటువంటి పార్టీ జనసేన. పవన్ కళ్యాణ్ ఆలోచనలు కానీ, ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ, కూటమిని జతపరచడానికి ఆయన పన్నినటువంటి వ్యూహం కానీ
ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల కలయికతో ఇప్పుడు అధికారంలో ఉంది. 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది కూడా అధికారంలోకి వచ్చి. ఇట్లాంటి క్రమంలో భవిష్యత్ కాలంలో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సందర్భంలో కొన్ని రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించి జనసేనను మనం మరింతగా ఎక్స్పాండ్ చేయాలి. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేయాలి. ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా ఎవరు కూడా ఊహించినటువంటి రీతిలో టీవీకే చీఫ్ విజయ్ ముఖ్యమంత్రి కావటం, ఏళ్ల తరబడి ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా ఒక్కసారిగా పతాక స్థాయి నుంచి పతన స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. రాత్రికి రాత్రి మార్పులు, చేర్పులు, సమీకరణాలు వేగంగా ఉంటాయి. సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి నిర్ణయం ఏం మాట్లాడతారు, అక్కడ ఉన్నటువంటి క్యాడర్కు ఆయా రాష్ట్రాల నుంచి కూడా చాలామంది ఆ సమావేశాలకు వెళ్ళబోతున్నారనేది తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో జనసేన ముఖ్యమైనటువంటి నేతలు ఆ సమావేశానికి వెళ్తున్నారు. ఢిల్లీలో కూడా అక్కడ ఉన్నటువంటి జన సైనికులతో సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించి అక్కడ ఏం చేయాలి, మనం ఎలా ముందుకు వెళ్ళాలి, పార్టీని రాజధాని కేంద్రంగా మనం కార్యకలాపాలు ప్రారంభించి కొనసాగించాలి అనే ఒక ఆలోచనతో ఆయన వ్యూహం తీసుకొని ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి 3 రోజుల పాటు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క జనసేన కార్యక్రమాలు అనేది జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఏ రకమైనటువంటి అనౌన్స్ చేస్తారు, ఎటువంటి దిశానిర్దేశం, సలహాలు ఇస్తారు, సూచనలు చేస్తారు అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశంగా ఉంది. రాబోయే రోజుల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి విధానం కానీ అన్నీ కూడా ఆసక్తికరంగా మారేటువంటి పరిస్థితి అయితే తప్పనిసరిగా కనిపిస్తుంది కూడా అని రాజకీయ వర్గాల్లో రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి మరి ఎట్లాంటి పరిణామాలు, జాయినింగ్స్, పార్టీని మరింతగా క్యాడర్లో ఒక మనోనిబ్బరాన్ని కలుగజేయటం, దానికి సంబంధించి ఏ విధంగా వెళ్ళాలి, ప్రజలతో మమేకం ఎట్లా కావాలి, ప్రజా సమస్యలపై మనం ఏ విధంగా ఫైట్ చేయాలి, పార్టీ పట్ల, పార్టీ కోసం పనిచేసేటువంటి వారికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఈ అంశాలన్నీ కూడా ప్రాతిపదికన తీసుకుని ముందుకు వెళ్ళబోతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ అనేది ఖచ్చితంగా దాని గురించి చర్చ జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుంది. రాజధాని కేంద్రంగా జనసేనాని మొట్టమొదటిసారి సమావేశం కాబోతుంది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ కీలకమైనటువంటి మీటింగ్స్ ఎలాంటి మలుపులు తిరుగుతాయి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ.